హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ డివోషనల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి. ఈ మధ్య నేను ఒకటి చదివానండి, చాలా బాగా అనిపించింది మనసుకి. కొంతమంది అంటూ ఉంటారు కదండి, దేవుడు ఉన్నాడా, ఉంటే కనిపించలేదే, కష్టాలు ఎందుకు పెడుతున్నాడు, అసలు దేవుడికి నైవేద్యం ఎందుకు పెట్టాలి, దేవుడి పేరు చెప్పి మీరు తినడానికి కదా అని చెప్పి అంటూ ఉంటారు కదండి. దానికి దేవుడు ఉన్నాడు అని ఒక గురువు గారు తన శిష్యునికి తెలిపే ఓ మంచి కదండి. మీకు ఆసక్తి ఉంటే వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మరో 10 మందికి ఈ వీడియో అనేది చేరుతుందన్నమాట. వారు కూడా మన దేవుళ్ళ గురించి, మన సనాతన ధర్మాల గురించి తెలుసుకోగలిగే భాగ్యాన్ని మీరు వారికి కల్పించిన వారు అవుతారు. ఇక గురువు శిష్యుల మధ్య జరిగిన ఆ కథను వినేయండి. ఎప్పటిలాగానే గురువు గారి దగ్గర విద్య నేర్చుకుంటున్న ఒక పిల్లాడికి ఒక సందేహం వచ్చిందండి. గురువు గారిని, దేవుడు మనం పెట్టిన నైవేద్యం తింటాడా, తింటే పెట్టిన పదార్థం ఎందుకు అయిపోలేదు అని ప్రశ్నిస్తాడనమాట. గురువు గారు దానికి ఏం సమాధానం ఇవ్వకుండా పాఠాలు చెప్తూ ఉన్నారు. ఆ రోజు పాఠం ఓం పూర్ణమదాః పూర్ణమిదం పూర్ణత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమదాయ పూర్ణమేవావశ్యతే అనే శ్లోకం. పాఠం చెప్పడం పూర్తయిన తర్వాత అందరినీ పుస్తకం చూసి శ్లోకాన్ని నేర్చుకోరమ్మని చెప్పారు గురువుగారు. కొద్దిసేపటి తర్వాత నైవేద్యం గురించి ప్రశ్నించిన శిష్యుడు దగ్గరకు వెళ్ళి, నేర్చుకున్నావా అని అడిగారు గురువుగారు. నేర్చుకున్నానని వెంటనే అప్పచెప్పాడు శిష్యుడు. శ్లోకం సరిగానే చెప్పినప్పటికీ గురువుగారు తల అడ్డంగా ఆడించారు. దానికి ప్రతీకగా శిష్యుడు, కావాలంటే పుస్తకం చూడండి అని గురువుగారికి పుస్తకం తెరిచి చూపించాడనమాట. శ్లోకం పుస్తకంలోనే ఉందిగా, నీకు శ్లోకం ఎలా వచ్చిందని అడిగారు గురువుగారు శిష్యుణ్ణి. అప్పుడు శిష్యుడికి ఏం చెప్పాలో అర్థం కాలేదన్నమాట. గురువుగారే మళ్ళీ అన్నారు, పుస్తకంలో ఉండే శ్లోకం స్థూల స్థితిలో ఉంది కాబట్టి నువ్వు చదివినప్పుడు నీ బుర్రలోకి అది సూక్ష్మ స్థితిలో ప్రవేశించింది. అదే స్థితిలో నీ మనసులో ఉంది. అంతేకాదు, నువ్వు చదివి నేర్చుకోవడం వల్ల పుస్తకంలో స్థూల స్థితిలో ఉన్న శ్లోకానికి ఎటువంటి తరుగు కూడా జరగలేదన్నమాట. అదేవిధంగా విశ్వమంతా కూడా వ్యాప్తి అయ్యి పూర్ణంగా ఉన్న పరమాత్ముడు నైవేద్యాన్ని సూక్ష్మ స్థితిలోనే గ్రహించి స్థూల రూపంలో ఎటువంటి నష్టం లేకుండా చేస్తారనమాట. దాన్నే మనం ప్రసాదంగా తీసుకుంటున్నామని వివరంగా చెప్పారు గురువుగారు ఆ శిష్యుడికి. చూసారా అండి, కంటికి కనిపించకపోయినా కొన్ని నిజాలు ఉంటాయన్నమాట. భగవంతుడు మనకి ఎదురుగా వచ్చి సాక్షాత్తు నిలబడరు, ఏదో రూపంలో మనకి కష్టాల్లో ఆదుకుంటారు. భగవంతుని పైన ఎప్పుడు మనకు ఉండాల్సింది భక్తి, ఆర్తి, నమ్మకం అండి. ఈ 3 ఉన్నట్లయితే ఖచ్చితంగా భగవంతుడు మనతోనే ఉంటాడు. ఆ భగవంతుని చల్లని దీవెనలు అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి.